కుప్పానికి ఏం చేయలేదంటారు ఇంతవరకు? ఏం చేసింది ఏం లేదు. 13 ఏళ్ళ నుండి ఒక దీనికి 13 ఏళ్ళ నుండి మన మున్సిపాలిటీ ఇచ్చే ఇది లేకపోయింది. ఇప్పుడు జగన్ వస్తాను ఒక్క సంవత్సరం మున్సిపాలిటీ ఇచ్చినాడు. అండర్వే బ్రిడ్జ్ 13 ఏళ్ళు ఇంకా చెప్పి ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోయినారు అక్కడ రైల్వే దాటేటప్పుడు. వాళ్ళు చెప్పిన సంవత్సరానికి రైల్వే బ్రిడ్జ్ 2 వేసినారు. దళవాయి కొత్తపల్లి దగ్గర ఒకటి, ఈ పక్క టౌన్లో ఒకటి. అదే మాదిరి రెవెన్యూ డివిజన్ మన రాష్ట్రంలోనే 4 మండలాలకు ఇచ్చినారు. రామకుప్పం, చాందీపురం, గుడిపల్లి, కుప్పం 4 మండలాలకు ఇచ్చినాడు. ఇది అప్పుడు ఆయనకి లేనిది. ఆయనకి ఏమంటే మోసబుద్ధి అంతే, యామారిచే బుద్ధే. కానీ జనాలు అక్కడ మొరటుగా ఉన్నారు, చెప్తే నమ్మేస్తారు అన్న దీంతో యామరిచినాడే కానీ ఇంకేం చేసిందేమి లేదు. అదే సీసీ రోడ్లు వేసింటాడంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్తో సీసీ రోడ్లు వేసి ఉండొచ్చు. కాకపోతే చంద్రబాబు ఇచ్చింది ఏమీ లేదు, ఏమి చేసింది లేదు. జనాలు ప్రతి ఒక్కరు మేలుకొనినారు. ఎవరు ఏం చేస్తారని ప్రతి ఒక్క జనాలు తెలుసుకుని నవరత్నాలు ప్రతి ఒక్కరి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికే పోతున్నాయన్నమాట. యా రికమెండేషన్ టీడీపీ భేదం లేకుండా ఇస్తున్నా జగన్ అన్న ఒకడే. అది ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఇప్పుడు మన జన్మభూమి కమిటీల పైన వాళ్ళు సంపాదించుకుందంటే జన్మభూమి చెప్పి మట్టి తీసి అక్కడేసి ఇక్కడేసి మాకు సంపాదించుకుంటారు వాళ్ళు, అంతేగాని జగన్ దీంట్లో అట్లా మోస అవతాకలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి వాలంటీర్ల తరపున వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి డైరెక్ట్గా జనాలకి లబ్ధి పొందుతున్నారు. కాబట్టి కుప్పంలో పేద ప్రజలు ఎక్కువ కానీ చెప్తే ఆ మాట తప్పురన్నమాట. వాళ్ళు చెప్తే నమ్మేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అట్లా మోసపోయేలేదు. మన భరత్ సార్ గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడుతున్నాడు, వాళ్ళ కష్ట సుఖాలు చూస్తున్నాడు. కాబట్టి భరత్ సార్ ప్రతి ఒక్కరు ఈసారి హామీ ఇచ్చినారు, ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపిస్తాము 100% అని చెప్పి ప్రతి ఒక్కరు హామీ ఇచ్చినారు. కాబట్టి అది భరత్ సార్కి తెలుసు. భరత్ సార్ కూడా ప్రతి ఒక్క విషయంలో ఇంటి కడకపోయి గడప గడపకి పోయి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర గల వ్యక్తిని ఓడించడం అంత ఈజీ అంటారా? ఈసారి ఓడిస్తారనమాట. మన పంచాయతీలో ఎలక్షన్లో మా మండలంలో 23కి 20 వచ్చినాయన్నమాట. 3 పైన 20 వచ్చినాయి. అదేవిధంగా ఈసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా భరత్ సారే గెలుస్తాడు. జగన్ గారు వచ్చాక ప్రతి ఒక్క ఆమె చెప్పింది చేసినప్పుడు మాకు అండర్వే బ్రిడ్జ్ కుప్పంలో ఒకటి చేసినాడు, మున్సిపాలిటీ ఇచ్చినాడు, ఇంకా మళ్ళా రెవెన్యూ డివిజన్ ఇచ్చినారు, డిఎస్పీ పోస్ట్ కూడా ఇచ్చినాడు. ప్రతి ఒక్కరు చెప్పిన ఇప్పుడే చేసినారు. కాబట్టి అతను గెలుపుమని చేసినారు. కాబట్టి ఆంధ్ర పని కూడా మళ్ళీ స్టార్ట్ చేసినారు అన్నమాట. ఆంధ్ర స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మన చెప్పిన మాటకి 250 కోట్లు మనకు రిలీజ్ చేసినాడు కుప్పంకి. ఖచ్చితంగా గెలుస్తాడని మన నమ్మకం ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు చెప్పుకున్నారు అంతే పేర్లకి. వాళ్ళ నాయకులు జన్మభూమి కమిటీలో తిన్నారంతే, ఇంకెవరికి లబ్ధి పొందిందంటే ఎవరు లేదు. అక్కడ చూడాలి వాళ్ళు ఏమంటే ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కుప్పం డెవలప్ చేసి ఇక్కడ చెప్పుకొనేస్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎంత డెవలప్ అయింది ఏమనేది. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతవరకు ఎవరికి అర్థం కాదు. కాకపోతే మాకు అక్కడ మేము అక్కడే ఉండే కూడా మాకు తెలుసు. ఈసారి ఖచ్చితంగా జగనన్నే గెలుస్తాడనేది ఖచ్చితంగా అందరికీ తెలుసు. చంద్రగిరిలో మాత్రం ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ పుట్టూరు ఆయన కుప్పానికి మారిపోయినాడు. 78లో పోటీ చేసి ఏదో ఫస్ట్ టైం కాబట్టి గెలిచినాడు. మళ్ళా 83లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఒక సర్పంచ్ చేతిలో ఓడిపోయినాడు, మంత్రిగా పనిచేసి కూడా. అటువంటి దాని గురించి మనం కుప్పంలో ముందు ఏదో కొంచెం వెనుకబడిన ప్రాంతం అండి ఇది. వాళ్ళకు అంత పెద్దగా తెలిసిన వాళ్ళు కదా. ఇప్పుడు ఈ బాగా నాగరికత వచ్చేసింది, ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. ఈ పథకాలంటే అవి ఇవి చూసిన తర్వాత 66 ఎంపీటీసీలు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉంటే 63 వైఎస్ఆర్ గెలిచింది, 3 గెలిచినారు తెలుగుదేశం. ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. 100% చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది చూడాల్సిన పనే లేదు. ఊరికే మేకపోతే మీరు పులందులో గెలుస్తాడా అంటారు. అంటే ఆయనకు తత్వం ఉంది. అంటే ఎదుటి తప్పులు పెట్టేస్తే నన్ను గొప్పవాడు అనుకుంటారని. ఆ తప్పులు పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా తప్పులు పట్టాలి. ఏమంటే నిజమేది అబద్ధం ఏది చూసి తప్పులు పట్టాలి. కానీ ఏదో ఒకటి ముఖాన వేసేస్తే కాదు మాటలు. ఏం కాకి కూడా 1000 ఏళ్ళు బతుందని సామెత చెప్తున్నారు పెద్దోళ్ళు. ఏం ప్రయోజనము? ఎన్టీ రామారావు గారు నాటకం విన్నారు ప్రజల్లో, రాజశేఖర రెడ్డి గారు నాటకం విన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో నాటకపోతున్నారు. ఈ ముగ్గురు తప్ప అట్రాక్షన్ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. అసలు ఏం పోటీలు లేదండి. సరే ఈసారి రాష్ట్రంలో ఎక్కడ పోటీ ఉండదు. ఇప్పుడు ఒక విషయం ఎందుకు చెప్తున్నారంటే 175 గెలుస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు ముందు 600 హామీలు ఇచ్చి అన్ని గాలి వదిలేసినాడు. ప్రజలంతా ఇట్లా మళ్ళారు. ఏదో కర్మగాలి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. ఆ 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఈ స్థానిక సంస్థల్లో తుడిచిపెట్టకపోయినారు. కాబట్టి ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు నా పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారని 175 గెలుస్తామని ధీమా వచ్చింది. అదే చంద్రబాబుకి లేదు. ఆయనకు ఇంకా ఓడిపోతామని బాధకు పట్టుకున్నది. కనీసం ప్రకృతి కూడా సహకరించదు. 14 సంవత్సరాల ముందు 95లో ముఖ్యమంత్రి అయినాడు,
2003-4 వరకు ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు లేనంత కరువు వచ్చి ఆవులకు మేత వేసినాడు ఆయన అన్ని నియోజకవర్గాల్లో. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా కరువులు అనేది కనపడలా. చూసిన అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, మమ్మల్ని ఏమనగనకల్లా కరువు లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటికి ఆయన వచ్చిన కానీ తాగునీళ్ళు లేక వచ్చినాం, తాగునీళ్ళే లేదు, వానలే లేదు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ ఎక్కడ చూసినా నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి. కరువు మండలం అనేది ఎక్కడ కూడా పేపర్లో తాడితే కరువు మండలం ప్రకటించినామనేది గవర్నమెంట్ తరఫున ఏదీ లేదు. లాస్ట్ ఛాన్స్ అని ఈ మధ్యకాలం తిరుగుతున్నారు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది నేనే అని. ఒకటి చెప్తానండి, రాష్ట్రాన్ని ఎక్కడ బాగు చేయాలి, ఆయనతో దరిద్రులు అయిపోయినారు, వాళ్ళు బాగుపడినారు. మాటలు రాని దేవాంశ్ గారికి కూడా ఆయన మనమనికి కూడా కోట్ల ఆస్తులు చూపిస్తాడు. ఈ మధ్య ఆస్తులు చూపించాడు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది. ఫస్ట్ టైం 7 కోట్లు చూపిస్తే మళ్ళీ సెకండ్ టైం 18 కోట్లు చూపించినాడు. అంటే ఆయన వృద్ధి చెందుతాడు. ఆయనకు ఒక ఇది ఉండండి, నేను బాగుంటే రాష్ట్రం అంతా బాగున్నట్టు, నా కొడుకు బాగుంటే అందరు కొడుకులు బాగున్నట్టు, నా మనవడు బాగుంటే అందరు మనవాళ్ళు బాగున్నట్టు. మా పార్టీలో ఉండే బీసీలు పాటు జైలు వేస్తే బీసీలు వేస్తారా అంటే బీసీలకు ఏమన్నా చట్టమైన మినహాయింపు ఉంటుందా? తప్పు చేస్తేరా దానికి బోకరాయి సార్, అది మామూలు ఆయన చెప్పేది. అంటే ఇప్పటికి మాత్రం ఓడిపోతాను అనేది ఆయన పట్టకపోయింది. చంద్రబాబు భయపడుతూ ఉండరు, భయపడి ఆయన పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడు. ఏదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బీజేపీ వాళ్ళతో 2-3 మాటలు అంటగాగినాడు, 2-3 మాటలు తిట్టినాడు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళతో నేను మాట్లాడితే కదా పవన్ కళ్యాణ్ పెట్టినాడు. ఆయన ఏమంటాడంటే నేను ప్రతిపక్షం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయాలి నేను అనే డ్రామాతో పోయి అంటే బీజేపీ వాళ్ళందరం కలుసుకొని పోటీ చేస్తామనుకున్నారు. చేద్దామనుకుంటే నరేంద్ర మోడీ గారు నమ్మలేదండి. వీళ్ళు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు 2-3 మాటలు పోతే కూడా ఇది వేయాల. మా ఊర్లో తిరుపతిలో రాళ్ళు లేపించినాడు చంద్రబాబు నాయుడు. అట్లా ఇప్పుడు ఒక తూరు కొట్టేసి ఒక తూరు మళ్ళీ రమ్మంటే ఎవరైనా వస్తారా? అట్లా మాదిరి వాళ్ళు నమ్మలా. పవన్ కళ్యాణ్ ద్వారా చేద్దామని కూడా అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా పోదామా అట్లా పోదామా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దామనే భ్రమ ఆయనకు. కాకపోతే ఈ బీజేపీ వాళ్ళు కలిసి రాలేదు అని ఒక భ్రమ. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు ఇచ్చలేరు. లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు. మరి అంటే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్ గారు, నన్ను లాస్ట్ గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే నాయకుడు నేనే అంటారు. ఆయన 14 సంవత్సరాల్లో చేయలేంది చెప్పించాడండి. ఆయన 14 సంవత్సరాల్లో చేయలేంది ఈయన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో చేశారండి. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్. మేము ఉద్యోగినండి, 60 సంవత్సరాలకు రిటైర్ అయిపోతామండి. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ స్టేజ్. ఇప్పుడు వచ్చి నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వని అంటే అది నమ్మరు ఎవరు. ఆయన ఏం చేశారని ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఏం చేయలేదండి. ఎవరికి ఏమి ఇచ్చారు? రైతులకి ఏమి ఇచ్చాడు? డ్వాక్రా మహిళలకి ఏమి ఇచ్చాడు? జగనన్న వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చాడు, రైతులకి 0 వడ్డీ ఇచ్చారు, ఆటో డ్రైవర్కి 10,000, చేనేత కార్మికులకి. ఊర్లో మీరు ఏ విధమైన తీసుకున్నా ప్రతి ఒక్క ఇంటికి ₹1 అంటూ చేరుతుంది. పిల్లల చదువులకి ఆయన అనుకున్నవి కాకుండా ఎన్నో పథకాలు డైరెక్ట్గా వర్తిస్తున్నాయండి. అలాంటప్పుడు ఇంక చంద్రబాబు నాయుడు ఓటేయడానికి ఎవరు ముందుకెళ్ళరండి. నేను వీటికంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను నేను సీఎంగా ఉన్నప్పుడు. పోనీ ఏమిచ్చాడో నేను డైరెక్ట్గా నేను చెప్తున్నానండి. మా గ్రామము 60 సంవత్సరాల వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఒకే ఇంట్లో తెలుగుదేశం పార్టీ. అలాంటి కంచుకోటను తిరగేసిన ఎంపీటీసీను సర్పంచ్ని నేను. మా ఊరికి ఏమి ఇచ్చాడు అడగండి. మా ఊరికి ఏమి ఇచ్చారు? అంతా దోచుకు తినేశారు, రోడ్ల మీద రోడ్లు వేస్తారు. ఇప్పటికీ ఒక అసంపూర్తి భవనం ఒకటి మాకివలస గ్రామంలో ఉంది, పశువుల హాస్పిటల్. బిల్లులు తినేశారు, పశువుల హాస్పిటల్ పూర్తి అవ్వలేదు. దీని మీద ఒక ఎంక్వైరీ చేయించండి మీ ప్రెస్ ద్వారా, దీన్ని మాకు సోషల్ మీడియాలో పెట్టండి. ఇది వాస్తవం. అంటే టీడీపీ గవర్నమెంట్లో ఒక పశువుల హాస్పిటల్ కట్టి చెరువులు కబ్జా చేసుకుని నీరు చెట్టు పథకం కింద కోట్ల రూపాయలు తినేశారు మా గ్రామంలోనే. కావాలంటే దానికి ప్రూఫ్, ఫొటోస్ సహా మీకు మీడియాకి ఇస్తాను. మాకు ఇస్తే ఇప్పుడు మా గ్రామం వచ్చి చూడండి. మా గ్రామంలో జగనన్న వచ్చిన తర్వాత ఒక వెలుగు అనేది వచ్చింది విలేజ్కి. ప్రజల్లో ఒక వెలుగని వచ్చింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ₹1 అందుతుంది. ఇంతకుముందు జన్మభూమి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేవి. పెన్షన్ కావాలంటే 10 రోజులు ఆడి దగ్గర మొక్కితే ఇచ్చేవాడు. ఇప్పుడు అది లేదండి. తెల్లవారు 5వ గంటకు మా వాలంటీర్ వెళ్ళి పెన్షన్లు ఇచ్చేసి వస్తున్నాడు. డోర్ టు డోర్ 6 గంటలకల్లా క్లోజ్.